వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను గోలివాడ ప్రసన్న కుమార్. ఈరోజు డిబేట్ టాపిక్ బ్యాగులో బాల్యం బందీ. చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లల కానుంచి 10వ తరగతి ఇంటర్ చదివే పిల్లల వరకు కూడా బ్యాగులు, అవి బ్యాగులా లేకపోతే బియ్యపు సంచులా అర్థం కాని పరిస్థితి. ఒక్కో పిల్లవాడి బ్యాగులో వెయిటేజ్ చూస్తే కనుక కనీసం 1/4 క్వింటాల కన్నా ఎక్కువ బరువు ఉండేటువంటి బ్యాగులు. అటువంటి పరిస్థితుల లోపల పిల్లలు వారింటి దగ్గర నుండి ఆ బ్యాగులు మోసుకెళ్ళి ఆ ఇంటి మెట్లు దిగి ఆటో ఎక్కి లేదా బస్సు ఎక్కి వాళ్ళ నుంచి స్కూల్కి వెళ్ళి స్కూల్ నుండి వాళ్ళ తరగతి గది వెళ్ళేలోపు వారికి చదవాలన్న ఉత్సాహము, వారైనా కొత్త విషయాలు నేర్చుకోవాలన్నటువంటి ఆలోచన లేకుండా అలసిపోతూ ఉన్నారు. దాని మీద ఈరోజు డిబేట్ టాపిక్. ఈరోజు మన డిబేట్లో పాల్గొనడానికి వచ్చిన వారు రిటైర్డ్ ఎంఈఓ బద్దం డానియల్ గారు, అదేవిధంగా రిటైర్డ్ ప్రిన్సిపల్ రాజ్ మొహమ్మద్ గారు, స్వాగతం అండి. అదేవిధంగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ జక్కుల దేవాదానం గారు, అదేవిధంగా దళిత బహుజన స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ గారు, అందరికీ స్వాగతం సార్. ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే పిల్లలు ఏదైతే చదువులు కొంటా ఉన్నారో, చదువుకునే రోజులపైనే చదువు కొంటా ఉన్నారు. ఈ రోజులలో కార్పొరేట్ స్కూళ్ళు ఏవేవో పెడతారు పేర్లు, ఇంటర్నేషనల్ స్కూల్ అని, మోడల్ స్కూల్ అని, తర్వాత కాన్సెప్ట్ స్కూల్ అని, ఈ విధంగా పెడుతూ పిల్లల యొక్క చదువులు చెప్పడమో కానీ వారిని అడ్డాల మీద హమాలి కుళ్ళకని అధ్వానంగా తయారు చేస్తూ ఉన్నారు. వారి బ్యాగులు చూస్తే వారి నడుములు వంగిపోయి ఒక్కొక్కరు 25-30 కిలోలు 50 కిలోల వరకు కూడా బరువు. ఆ పుస్తకాలు రోజు అవసరం ఉండాయో కూడా తెలియదు, కానీ పిల్లలకు మాత్రం రోజు తీసుకురావాలని చెప్తారు. అంటే వారు చదువు రాకపోయినా హమాలీలుగా జీవితం కొనసాగించాలని చెప్పి గిట్టి ఏమన్నా పాఠశాల అనుకుంటానే? అంటే దాని ఏంది అన్నట్టు అసలు అది ఆ పిల్లల బతుకు మొత్తం కూడా వారు ఎదగకుండా మానసికంగా ఆందోళన చెందే విధంగా వారి బ్యాగుల బరువులు. దీని మీద మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. ముందుగా విద్యార్థి నాయకుడైనటువంటి దళిత బహుజన స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి జంగిలి దర్శన్ గారి దగ్గరికి వెళ్దాం. దర్శన్ గారు, ఏదైతే ఈ రోజులలో విద్యార్థులు ఎల్కేజీ కానివ్వండి, యూకేజీ కానివ్వండి, ఆ తర్వాత పై తరగతులకి వెళ్ళిన కొద్దీ పుస్తకాలు అనేటివి పెరుగుతూ ఉన్నాయి. అది అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ప్రతిరోజు కూడా పాఠశాలకు పుస్తకాలు తీసుకురావాలని చెప్పేసి ఉపాధ్యాయులు కానివ్వండి, యాజమాన్యం కానీ పిల్లల్ని ఫోర్స్ చేస్తూ ఉన్నారు. సో దీని మీద మీరు ఏమంటారు? యాజ్ ఎ విద్యార్థి నాయకునిగా మీ స్పందన ఏంటండి దీని మీద? సార్, ముఖ్యంగా ఒక మంచి అంశం మీద డిబేట్ని ఏర్పాటు చేసినటువంటి ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు జంగిలి దర్శన్ సార్, ఉస్మానియా యూనివర్సిటీ DBS స్టేట్ కోఆర్డినేటర్గా. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క విద్యార్థుల బ్యాగు బరువుపై గతంలో ప్రభుత్వం 2017 సంవత్సరంలో జీవో నెంబర్ 22 తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో కొన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిబంధనలు పెట్టింది. ఈ క్రమంలో భాగంగా ఏం పెట్టింది విద్యాశాఖ తాజా మార్గదర్శకాలను ఏం చెప్పింది అంటే, 1 నుంచి 2వ తరగతి మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు 1.5 కిలోల బరువు ఉండాలి. 3 నుంచి 5వ తరగతి మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు 3 కిలోల బరువు ఉండాలి. 5 నుంచి 7వ తరగతి విద్యార్థులకు సుమారు 4 కిలోల బరువు బ్యాగు ఉండాలి. 8 నుంచి 10 మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు సుమారు 4.5 కిలోల బరువు ఉండాలి అని చెప్పేసి 2017లో జీవో నెంబర్ 22 ప్రకారంగా ఈ ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధనలను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేటు పాఠశాలలు కావచ్చు, ఏ మాత్రం కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు లెక్క చేయకుండా, గౌరవించకుండా, తుంగలో దొక్కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క మార్గదర్శకాలను పక్కన పెట్టి విచ్చిల్లడిగా ఎక్కడికక్కడ ఈ మధ్య కాలం 2024-25 ఈ కొన్ని ప్రైవేటు సంస్థలలో మొత్తం కొంత నిఘా వర్గాల ప్రైవేటు సంస్థలు సర్వే చేస్తే 1 నుంచి 2వ తరగతి విద్యార్థులకు సుమారు
15 పుస్తకాలు బ్యాగులో పెట్టుకొని సుమారు 7 కిలోల బరువును 1 నుంచి 2వ తరగతి విద్యార్థులు మోస్తున్న పరిస్థితి. ఇదే విధంగా 3వ తరగతి నుంచి 5వ తరగతి మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు సుమారు 24 నుంచి 28 పుస్తకాలు విద్యార్థుల బ్యాగులలో ఉంటున్నాయి. అంటే సుమారు 10 కేజీల బరువును 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు మోస్తున్నటువంటి పరిస్థితి. అదే ఉన్నత తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులు సుమారు 30 నుంచి 35 వరకు ఉన్నటువంటి పుస్తకాలని సుమారు ఒక 15 కిలోల బరువు బ్యాగును వేసుకుంటున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ సందర్భంగా ఇంత బరువును బాల్యంలోనే మోస్తే, ఇటు 1వ తరగతి విద్యార్థి బాల్యంలోనే ఇంత బరువు మోస్తే ఇటు మెడ నొప్పి కావచ్చు, భుజాల నొప్పి కావచ్చు, వెన్నుపూస నొప్పి కావచ్చు, విద్యార్థి మానసికంగా ఎదిగే క్రమంలో భాగంగా అనేక అనారోగ్యాలు వస్తూ చదువు మధ్యలోనే ఆపేయాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. నేను అంటా ఉన్నాను ఈ సందర్భంగా, ఈ ప్రభుత్వము గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఉండేటువంటి ప్రభుత్వము ఒక నిర్దిష్టంగా ఏ ఏ క్లాసులకు ఎంత బరువు ఉండాలనేటువంటిది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు నిబంధనలు పెట్టింది. ఓకే, పాటించకపోతే ప్రైవేటు పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని ఒక స్పష్టత ఇచ్చింది. కాబట్టి మధ్యప్రదేశ్ లో కొన్ని రాష్ట్రాలలో నిర్దిష్టంగా అమలు అవుతా ఉన్నాయి. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు కావట్లేదు? మీరు అన్నట్టు సార్, ప్రసన్న సార్, ఐఐటి ఫౌండేషన్ల మీద, నీట్ ఫౌండేషన్ల మీద, టెక్నో స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరు మీద ఈరోజు గ్రామర్ స్కూల్ అని చెప్పేసి విచ్చిన్నడిగా కొన్ని లక్షల రూపాయల డొనేషన్లు తీసుకుంటూ, పుస్తకాల పేరు మీద డబ్బులు తీసుకుంటూ, యూనిఫామ్ల పేరు మీద డబ్బులు తీసుకుంటూ విద్యార్థులను చదువుకోకుండా కుట్రలు చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సార్ ఉస్మానియా ఒక పిహెచ్డి చదువుకుంటున్నటువంటి విద్యార్థులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటి అంటే, ప్రభుత్వం 2017లో ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, అంటే 17 నుంచి ఇప్పుడు 2025 అంటే 8 సంవత్సరాలు అవుతా ఉన్నది. అవసరమైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అంటా ఉన్నాను సార్, ఒక సర్వే చేపట్టమని చెప్పండి. సర్వే చేపట్టమని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎంత విద్యార్థులకు వాళ్ళ బరువు, ఎంత బరువు మోస్తున్నారు బ్యాగులు, అట్లాంటివి ఒక స్పష్టత పెట్టండి. మళ్ళీ అంటున్నాం సార్, ప్రైవేటు గైడ్లు అని చెప్పేసి ప్రైవేట్ గైడ్స్ కూడా విచ్ఛిన్నంగా వస్తా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా బరువు అత్యధికంగా ఉన్నటువంటి పాఠశాలలని, అంటే బ్యాగులు అత్యధికంగా ఉన్నటువంటి విద్యార్థులు, అంటే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్ని రద్దు చేస్తామని ఒక ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు సార్? అంటే భయం లేక సార్, ప్రైవేటు పాఠశాలలకు భయం లేదు. వాళ్ళ విడిగా అక్రమంగా పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు, రూల్స్ ని తుంగలో దొక్కుతున్నారు. అదే ఒక పేదవాడు చదువుకునే పేదవాడు నిజాయితీగా ఎక్కడన్నా న్యాయంగా చదువుకోవాలనుకుంటే మాత్రం రూల్స్ పేరు మీద విద్యార్థులకు విద్య దొరకట్లేదు. కానీ మరి ఇన్ని రూల్స్ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రూల్స్ ఉన్నా కూడా పాటించట్లేదు. ముఖ్యంగా అంటున్నాం సార్, డిఈఓ స్థాయిలో, జిల్లా స్థాయిలో డిఈఓ వాళ్ళు ప్రైవేటు పాఠశాలలను వాళ్ళకి అక్కడ వెళ్ళి ఏం జరుగుతుందో చూడాలి. ఎంఈఓ స్థాయిలో కూడా ఏం జరుగుతుందో వెళ్ళి చూడాలి. చాలా పాఠశాలల్లో క్లాసులు బాగా జరగట్లేదు, అక్కడ ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్స్ లేవు, మంచినీళ్ళు లేవు, గ్రౌండ్ సౌకర్యం లేదు. విద్యార్థులు మానసికంగా ఈరోజు అక్కడ వాతావరణం లేకపోవడం వల్ల, చదువు పేరు మీద భారం పెట్టడం వల్ల చదువుకోలేనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో భాగంగా మేము ఒకటే విషయం చెప్తాం సార్, ఈ క్లారిటీగా ఏంటంటే, ఒక విద్యార్థికి బాగా చదవాలంటే అక్కడ అట్మాస్ఫియర్ కూడా ఉండాలి, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి. అట్లాంటి ఎన్విరాన్మెంట్ లేని పరిస్థితి రోజు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎంఈఓ వాళ్ళు నిజాయితీగా పనిచేయాలి, డిఓ వాళ్ళు నిజాయితీగా పనిచేయాలి. వీళ్ళకన్నా డిఓ పైన ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి డైరెక్టర్స్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఒక నిబంధనలు ఇయ్యాలి సార్, లేకపోతే పాఠశాలని మొత్తం రద్దు చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఐ విద్యార్థి సంఘం పక్షాన ఫోర్సైట్ టీవీ ఛానల్ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను సార్. దర్శన్, ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు 1వ తరగతి పిల్లగానికి కానివ్వండి, 5వ తరగతి పిల్లగానికి కానివ్వండి, అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇంత వెయిటే ఉండాలి అని చెప్పంటారు. మరి అది సాధ్యమయ్యే పరైనా ప్రైవేటు పాఠశాలలు కానివ్వండి, లేకపోతే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కానివ్వండి, వారు పిల్లలకు చూస్తే అత్యధికమైన బరువు, అది ఏ విధంగా సాధ్యం? దాన్ని ఏ విధంగా మన ప్రభుత్వానికి ఏ విధంగా నివేదిక మీరు ఇవ్వదలుచుకున్నారు?
సార్ నేను ఈ అంశం మీద ఒక క్లారిటీ ఏం చెప్పాలనుకుంటున్నామంటే సార్, ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం క్లియర్ కట్ గా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి ప్రభుత్వం ఒక మార్గదర్శకాలని సీరియస్ గా తీసుకుంటే ఖచ్చితంగా అమలు అవుతుంది సార్. ఓకే. అయితే ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు సార్. నేను ఈ సందర్భంగా చెప్తున్నా సార్, ఓకే. ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు. అంటే విద్య మీద కనీసం చిత్తశుద్ధి ఈ ప్రభుత్వాలకు లేదు. కానీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కదా రాష్ట్ర ముఖ్యమంత్రి, స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. మరి విద్యాశాఖ లోపల సంస్కరణలు చేయడం ఇంతకన్నా గొప్ప అవకాశం ఉండదు తెలంగాణ రాష్ట్రం లోపల. మరి దీన్ని ఏమంటారు? ఎస్ సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే ఈరోజు ఎవరిని నియమించలేదు. ఆ విద్యాశాఖను గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఆ విద్యాశాఖ అనేటువంటిది ఉన్నది. మేమేం అడ్డా ఉన్నామంటే సార్, మీరు ఒకవేళ తెలంగాణ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి వేరే వాళ్ళకి ఇవ్వకపోవచ్చేమో, మాకు సంబంధం లేదు. మేము అంటున్నాం ఏంటంటే, ఇప్పుడు విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి ఒక నిర్దిష్టంగా కొన్ని మార్గదర్శకాల్ని మళ్ళీ తీసుకురావాలి. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో ఒక మార్గదర్శకాల్ని తీసుకొచ్చారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఒక నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకాల్ని తీసుకురావాలి. రెండోది ఏం చెప్తున్నామంటే సార్, మూసివేయబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఏంటి అంటే, నిర్దిష్టంగా ప్రణాళికల్లో మూసివేయబడ్డటువంటి 6,000 ప్రభుత్వ పాఠశాలను తిరిగి ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం తన ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పింది. పాఠశాల కూడా ఈ రోజు ఏర్పాటు చేయలేని పరిస్థితి. రెండోసారి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, టెక్నో స్కూల్స్ అని, తర్వాత డిజిటల్ స్కూల్స్ అని చెప్పేసి, గ్రామర్ స్కూల్ అని చెప్పేసి పేర్లు మారుస్తున్నారు, అందంగా చిత్రీకరిస్తున్నారు. కానీ డొనేషన్ 1వ తరగతి విద్యార్థికి 1 లక్ష రూపాయలు డొనేషన్ ఈ రోజు ఇంటర్నేషనల్ స్కూల్లో తీసుకుంటా ఉన్నారు, డిజిటల్ స్కూల్లో తీసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో బ్యాగులు తల్లిదండ్రులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. అంటే ఈ రోజు పుస్తకాలకు కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక వేలుగా ఫీజులు తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా సార్, ఈ ప్రభుత్వ పాఠశాలల్లో నేను అంటా ఉన్నాను ఈ సందర్భంగా, 4, 5వ తరగతి వచ్చినటువంటి విద్యార్థులకు కూడా ఈ రోజు ఆలు రాయని పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఏబిసిడీలు నేర్పించలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నది. ఎందుకు చిత్తశుద్ధి తీసుకోవట్లేదు? లక్షలుగా ఫీజులు తీసుకుంటా ఉన్నారు. నేను చెప్తున్నా, నిజాయితీగా పనిచేసేటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు నేను చేయి పెట్టి నమస్కరిస్తున్నాను. కానీ ఈ ప్రభుత్వము నిర్దిష్టంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని మార్గదర్శకాల్ని తీసుకురావాలి. బ్యాగులే కాదు, విద్య మీద, సబ్జెక్టు మీద, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్స్, ఈ ఎగ్జామ్స్ మీద నిర్దిష్టంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి తీసుకురావాలి. ప్రభుత్వం చిత్తశుద్ధి లేకపోతే మంచి ఉపాధ్యాయులైనా కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి ప్రైవేటు అవసరం ఎందుకు సార్? నేను అంటా ఉన్నాను, ఈ టెక్నో స్కూల్స్ ఏంది, ఇంటర్నేషనల్ స్కూల్ ఏంది, గ్రామర్ స్కూల్ ఏంది సార్? నాకు అర్థం కాదు. నారాయణ శ్రీ చైతన్య వాళ్ళ దోపిడి చాలా ఎక్కువైపోతా ఉన్నది. మరి నేను చివరగా చెప్తున్నా సార్, నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు కొత్తగా ఏం ప్లాన్ చేశారంటే సార్, ఏదైనా ఒక విద్యార్థికి ఫీజు తగ్గించండి అంటే నారాయణ స్కూల్ వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా హెడ్ ఆఫీస్ వాళ్ళు ఒక ఫీజుని నిర్ణయించిర్రు, కంప్యూటర్ లో ఉన్నది, మేము తగ్గియనికి లేదు, మీకేమైనా తగ్గియాలంటే మీరు హెడ్ ఆఫీస్కి వెళ్ళండి అంటా ఉన్నారు. తిరుగుతూ ఉండాలి, అల్లిగా తల్లిదండ్రులు తిరుగుతూ ఉండాలి, పని కాదు. నేను అంటున్నా సార్, చివరిగా ఏంటంటే, ఇప్పుడు నారాయణ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్ ఏదైనా ఫీజు తగ్గించాలని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే రూల్ కరెక్ట్ చెప్పి హెడ్ ఆఫీస్ కోమంటుండు. మరి ప్రభుత్వ పాఠశాలలో కూడా మరి హెడ్ మాస్టర్ చెప్పాలి కదా, హెచ్ఎంఓ అక్కడ ఉండేటువంటి పిల్లలకు కావచ్చు, ఏదైనా ఎంత ఉండాలి, బ్యాగుల సైజ్ ఎంత ఉండాలి, బరువు ఎంత ఉండాలి చెప్పాలి కదా, హెడ్ మాస్టర్. దర్శన్, మనం మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. దర్శన్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మన దగ్గర రిటైర్డ్ ఎంఈఓ బద్దం డానియల్ గారు ఉన్నారు. సో డానియల్ గారు, ఏదైతే దర్శన్ చెప్పాడో, పాఠశాల లోపల విద్యార్థుల బ్యాగులు అధిక బరువు ఉంటా ఉన్నాయి. ఆ బరువులతోటి పిల్లలు వారి ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతూ ఉన్నది. వారి యొక్క అధిక బరువు వల్ల వారి నడుములు వంగిపోతూ ఉన్నాయి, వారి మెడ నొప్పులు వస్తూ ఉన్నాయి, చదువు మీద దృష్టి పెట్టలేకపోతా ఉన్నారని చెప్పి అంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? మీరు దీన్ని ఏ విధంగా మీరు సమర్థిస్తారు దీన్ని? ఫోర్ సైడ్స్ టీవీ వారికి నమస్కారం. మంచి టాపిక్ మీద ముందుకు వచ్చారు. వాస్తవంగా కూడా ఎల్కేజీ, యూకేజీ నుండి తీసుకుంటే దర్శన్ ప్రభుత్వ జీవోను
ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎట్లా వైలేట్ చేస్తున్నారు, కార్పొరేట్ స్కూల్స్ ఎలా చేస్తాయి అవన్నీ చెప్పారు. Yes. వాస్తవమే. కానీ మనము టెక్స్ట్ బుక్స్ తో పాటు నోట్ బుక్స్ మీద కూడా సరైనటువంటి అజమాయిషి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండటం లేదనేటువంటి విషయం మనకు తేటతెల్లమైతా ఉన్నది. ఓకే. మనము ప్రపంచ దేశాలలో బాగా అభివృద్ధి చెందినట్టు దేశాలను విద్యా వ్యవస్థను మనం అబ్జర్వ్ చేసినప్పుడు లాంగ్వేజెస్ ఏమో మనము భాషను కమ్యూనికేట్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం. కాబట్టి భాషకు సంబంధించినటువంటి బుక్స్ మాత్రమే ఉంటే సరిపోతుంది పిల్లవాడి దగ్గర. ఎందుకంటే దాంట్లో గ్రామాటికల్ ఉంటుంది, ఆ భాషను ఎట్లా ఉచ్చారణ చేయాలనేటువంటిది ఉంటుంది, Yes. ఆ భాషను ఎలా పలకాలనేటువంటి ఫొనెటిక్స్ ఉంటాయి. అవును. దానికోసమని అవసరం, అదే లాంగ్వేజ్ అయినా వేరే సబ్జెక్టుకి వచ్చేసరికి మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ వచ్చేసరికి మ్యాథ్స్ ను నేర్చుకుంటాం మనం. ఎన్నిసార్లు Okay. నేర్చుకుంటే అంత పర్ఫెక్ట్ గా మనం మ్యాథ్స్ చేయగలం. ఓకే. అట్లా సైన్స్ లో ప్రాక్టికల్ రూపంలో చేస్తుంటాం, సోషల్ స్టడీస్ ని అనలైజ్ చేస్తూ ఉంటాం. ఈ నాలెడ్జ్ కోసమని ఈ సబ్జెక్ట్ ని తీసుకురావాల్సిన అవసరం లేదు అనేటువంటిది విజ్ఞులు, తర్వాత శాస్త్రీయబద్ధమైనటువంటి విద్యా వ్యవస్థ చెప్పేటువంటి సూత్రాలు అన్నమాట. కానీ వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే పిహెచ్డీలు ఇంతకుముందు దర్శన్ కదా చెప్పినట్టు ఒక థీసిస్ కు సంబంధించి ఒక 10 బుక్స్ రెఫర్ చేయడానికి ఎట్లయితే చేస్తూ ఉంటామో, మ్యాథ్స్ కి సంబంధించి ఒక 2-3 ఆథర్స్ రాసినటువంటి వాటిని చేయడము, వాటిని కూడా పిల్లలతోటి కొనిపించడం. అంటే ప్రభుత్వం ఏమైపోయిందంటే భారతదేశంలో టోటల్ గా కమర్షియల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ Okay. కమర్షియలైజ్ అయినటువంటి దాన్ని ప్రతి పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు పైసల కోసమే చూస్తున్నారు తప్ప ఈ చిన్న పిల్లలు వాళ్ళ యొక్క నర్వ్ సిస్టమ్ అంటే Yes. నరాలు ఇట్లా అవుతాయి, తర్వాత వాళ్ళ యొక్క నర్వ్ సిస్టమ్ ఇలా ఇదైపోతుంది, గ్రోత్ తక్కువ అయిపోతుంది, తర్వాత మానసికమైనటువంటి స్థాయి కూడా తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని కార్పొరేట్ స్థాయి వాళ్ళ పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతీస్తా ఉన్నారు ప్రైవేటు యాజమాన్యాలు. అవునా కదా సార్? వారి యొక్క కాన్ఫిడెన్స్ కూడా, పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఎస్. డ్యూ టు దిస్ వెయిటేజ్ ఆఫ్ బుక్స్ చేయబట్టి అవును. అది ఒక పెద్ద ప్రధానమైనటువంటి అడ్డంకిగా మారింది. కాబట్టి పిల్లలకి నాలెడ్జ్ కావాలా, బుక్స్ కావాలా అనేటువంటి విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి ఏమంటాం పారామీటర్స్ తీసుకొని ప్రభుత్వము అధికారుల చేత అది ఇంప్లిమెంట్ చేయించేటువంటి పరిస్థితి ఉంటే తప్ప పిల్లలకు ఆ భారం తగ్గిపోతుంది అనేటువంటిది నేను అనుకోవట్లేదు. సార్ మీరు యాజ్ ఏ ఎంఈఓగా మీరు విధులు నిర్వర్తించారు. ఇప్పుడు ఒక పాఠశాల, ప్రైవేట్ పాఠశాల ప్రారంభించాలంటే వారు ఏమేమి నిబంధనలు పాటించాలి? అంటే డిఈఓ గారు కానివ్వండి, ఎంఈఓగా మీరు ఏమేమి చెక్ చేస్తారు? వాటికి నిబంధనలు పాటిస్తున్నారా లేదా, ఏ విధంగా చూస్తారు? ఏమేమి నిబంధనలు ఉండాలి కంపల్సరీ పాఠశాలకి? మీరు అన్నట్టుగా ఏంటంటే ప్రతి ప్రైవేట్ పాఠశాల నిబంధనలు అన్ని కూడా జిఓఎంఎస్ నెంబర్ 1 లో ఉన్నాయి. ఓకే. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, జిఓఎంఎస్ నెంబర్ 1 ప్రకారంగా ఏ పాఠశాల కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయటం లేదు. ఓకే. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టుగా మండల విద్యాధికారులు కానివ్వండి, డిఓలు కానీ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా శూన్యంగానే ఉన్నాయనేటువంటిది చెప్పుకోవచ్చు. ఓకే. ఏదైనా ఒక సందర్భంలో మండల విద్యాధికారి కనుక యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే తనకంటే పైన ఉండేటువంటి జిల్లా విద్యాధికారి లేదా జిల్లా విద్యాధికారి తీసుకుంటే ఆర్జేడీలు తీసుకుంటే డైరెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి వత్తాశ పలకడమే తప్ప ఎక్కడ కూడా స్టేట్ లెవెల్లో మనకి వాటిని ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భం నేనైతే ఒక 6 సంవత్సరాలు ఎంపీఓగా చేశాను. ఎక్కడ కూడా అది చూసినట్టుగా మనం ఎరగాం. అంటే కార్పొరేట్ స్కూళ్ళకి పై స్థాయి ఉన్న అధికారులు ఒత్తాస పలుకుతారు అనుకోవచ్చా? అన్ని కూడా నిబంధనలు సరళిస్తూ వారికి దాంట్లో ఆ విషయాన్ని నేను ఏకీభవిస్తాను. ఓకే. ఎక్కడ నుండి టాప్ టు బాటం వరకు మండల విద్యాధికారి నుండి మొదలుకొని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు అది ఒక గొడుగు కింద పనిచేసినట్టయితే, అంటే రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఉండేటువంటి విద్యా వ్యవస్థ కింద పనిచేసినట్టయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే చాలా కాలం నుంచి తర్వాత విజ్ఞులు కూడా కమిషన్లు కూడా చెప్పినాయి ఏంటంటే విద్యను సపరేట్ గా చేయాలి, విద్యా విభాగాన్ని సపరేట్ గా చేసి ప్రజాప్రతినిధుల చేతుల్లో ఆ విద్యా శాఖ లేకుండా చేసినప్పుడు మాత్రమే విద్య అనేటువంటిది
రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు సక్సెస్ అవుతుంది అనేటువంటిది చెప్తున్నా. కాబట్టి ఓకే. ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి. ఓకే. ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఏర్పాటు చేసినప్పుడు విద్యను సమర్థవంతంగా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ నుండి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆక్నూరు మురళి గారు ఒక చిన్న సజెషన్ చేశారు. ఓకే. విద్యా వ్యవస్థ తెలంగాణలో ఇంకా బాగా బాగుపడాలంటే టోటల్ గా ప్రైవేట్ విద్యను నిర్మూలించడమే ప్రధానమైనటువంటి ఎజెండా ఉండాలని. దాన్ని నేను కూడా ఏకీభవిస్తాను. ఒకవైపు కార్పొరేట్ పాఠశాలని నడిపించుకుంటూ, తర్వాత మధ్యతరగతి చిన్న తరగతి బతకడానికి పెట్టుకున్నటువంటి పాఠశాలలని దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ స్థాయి పాఠశాలల్ని మీరు చూసుంటారు. నిన్నాక మొన్న నేరెల శారద గారు శ్రీ చైతన్య కాలేజెస్ ని పరిశీలించినప్పుడు విచిత్రమైనటువంటి కోణాలు మనకు బయటపడ్డాయి. లైవ్ గా చూపెట్టారు మేడం. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలండి? అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు దాదాపు 17 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ చేసినటువంటి మేడమే శారద మేడము. మరి ఆమె బయటకు తీసిన తర్వాత కూడా వాళ్ళ మీద యాక్షన్స్ లేవు. అదే కదా, యాక్షన్స్ ఏం ఉండట్లేదు కదా. ఇప్పుడు వారు రాజకీయ నాయకులను, ముఖ్యమంత్రులను శాసించే స్థాయిలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రక్షాళన అవుతుంది? అవునా? వాళ్ళు వేసినటువంటి కమిటీ మెంబర్లు వాళ్ళ లోపభూయిష్టమైనటువంటి విధానాలు దాంట్లో ఉన్నాయి అంటే కూడా యాక్షన్స్ లేవు. అటువంటి చిన్న మండల విద్యాధికారి డిఓ గారు చేస్తే ఉంటాయి. కాబట్టి టోటల్ గా విద్యా వ్యవస్థ అనేటువంటిది ఒక గొడవ కిందకు రావాలి. స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి వాళ్ళకు ఉండాలి. ఎక్కడైతే చిన్న చిన్న దేశాలలో మనము అభివృద్ధి చెందినటువంటి దేశాలలో, చిన్న చిన్న దేశాలలో బాగా అవుట్కమ్ వచ్చిందో, ఆ దేశాలు ఎట్లయితే డెవలప్ అయినాయో విద్యలో, అక్కడ నుండి మనం కొన్ని ప్రిన్సిపల్స్ ని తీసుకొని ఇక్కడ కూడా ఒక మంచి అధికారులను నియమించి అధికారుల పర్యవేక్షణలో విద్యను కనుక ఉంచినట్టయితే తప్పకుండా మన తెలంగాణలో కూడా మంచి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఒకసారి మనము రాజ్ మొహమ్మద్ గారి దగ్గరికి వెళ్దాము. రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు. రాజ్ మొహమ్మద్ గారు వినబడుతుందండి? వినపడుతుంది సార్. సార్, ఇంతకుముందు డానియల్ సార్ చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రం లోపల అయితే విద్యా కమిషనర్ ఉన్నారో ఆక్నూరు మురళి గారు, వారు ప్రైవేటు స్కూళ్ళను, కార్పొరేట్ స్కూళ్ళను మొత్తం రద్దు చేస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతున్నారు. అది అసలు సాధ్యమయ్యే పనేనండి? అది ముఖ్యమంత్రి స్థాయిలో కూడా సాధ్యమయ్యే పనేనా? దీని మీద మీరు ఎవరి వల్ల కాదు సార్. అది ఈ ముఖ్యమంత్రి కాదు, ఈ రోజు పీపుల్స్ వారు వచ్చి కుర్చీ మీద కూర్చున్నా సాధ్యపడదు అది. ఎందుకంటే గవర్నమెంట్ నడిపేది వాళ్ళే. వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి పునాది వాళ్ళే, బస్సులు వాళ్ళే, ఖర్చులు వాళ్ళే. అప్పుడు ఆల్టర్నేటివ్ గా కేసీఆర్ నోరు తెరవని పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు మార్పు ఎక్కడ రావాలి అనే దాని మీద గవర్నమెంట్ జీవో తీస్తే అమలుకి రాదు సార్. అది అమలు చేయాలి. జీవో తీసిండ్లు కానీ అమలుకు రాలే. అది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే పేరెంట్స్ మారాలి, తల్లిదండ్రులు మార్పు వస్తే తప్ప దీనికి నువ్వు గవర్నమెంట్ ఏది చేసినా ఏం కాదు. ఎందుకంటే వాడు ఎన్నో రకరకాల, నేను నిన్న మొన్న యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్ సిలబస్ చూసిన నేను. పుస్తకాలు ఎలా ఉన్నాయి, పుస్తకాల యొక్క ప్రాధాన్యత ఎట్లా ఉంది అంటే ఎఫెక్టివ్నెస్ గా, అంటే పేరెంట్స్ చూసినా కూడా పుస్తకాల యొక్క ఎఫెక్టివ్నెస్ కనిపిస్తుంది. అట్లనే దానికి మీరు వెయిటేజ్ అంటే నేను చూసిన అసలు వెయిటేజ్ ఎట్లా వస్తుంది, పిల్లలకి ఎట్లా ఉంటుంది అంటే ఆ పుస్తకాలలో క్లాస్ వర్క్ ఉంటది, హోంవర్క్ ఉంటది, పేర్ వర్క్ ఉంటది, హ్యాండ్ రైటింగ్ ఉన్నది, అట్లనే డైరీ ఉంది, దాని ఇట్లాంటి అన్ని పెట్టిండు. డిక్టేషన్ చెప్పడానికి వేరే ఒక్కొక్క పుస్తకానికి, ఉదాహరణకు మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు, హిందీ, ఈ పేపర్ ఒక్కొక్క దానికి 4-5 పుస్తకాలు వచ్చినాయి, నోట్ బుక్స్. ఈ నోట్ బుక్స్ అవన్నీ పట్టుకొని రావాలి ఆయన. డైరీ డైరీ ఇవన్నీ పెట్టిండు వాళ్ళు. అయితే జనం అంతా లక్షలాది రూపాయల డొనేషన్ పెట్టినా కూడా తప్పనిసరిగా అక్కడికే వెళ్తున్నారు. గవర్నమెంట్ తప్ప అది? గవర్నమెంట్ పెట్టుకోమనలేదు కదా. గవర్నమెంట్ అదే మనకు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేదు, ఇవన్నీ లేవు, ఈ డైరీలు లేవు, నోట్ బుక్స్ లేవు, ఇలాంటి చాలా తగ్గుతాయి. ఇప్పుడు అదంతా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ ఏదైతే పాఠశాలలు ఉన్నాయో వాళ్ళు పిల్లలకు భయభ్రాంతులకు గురి చేస్తారు. ప్రతిరోజు అన్ని బుక్కులు తీసుకురావాలి, బుక్ తీసుకురాకపోతే మీకు మైనస్ మార్కులు ఇస్తాము అని చెప్పి బెదిరించడము, ప్రతిరోజు వాళ్ళ బుక్స్ చెక్ చేయడము, వారు తీసుకపోవడంలోనే వారు సగం జీవితం అలానే అయిపోతుంది. చదువుకుందాం అనేటువంటి వాళ్ళకి అసలు ఉద్దేశమే ఉండట్లేదు పిల్లలకి.
అవునా అయితే కదా? నేను గవర్నమెంట్ ఉపాధ్యాయుని కాబట్టి నేను చుట్టుపక్కల పరిసరాలలో కూడా చూస్తా. ఎల్కేజీ వానికి ట్యూషన్ ఉన్నది ఇంట్లో, అవును ఎల్కేజీ వాళ్ళకు ట్యూషన్ ఉన్నది, అవును యూకేజీ వాళ్ళకు ట్యూషన్ ఉన్నది, ఫస్ట్ క్లాస్ ఉన్నది. అవును అంటే 5th వరకు గవర్నమెంట్ వదిలేసింది సార్. అవును 6th నుంచో 10th వరకు గవర్నమెంట్ బుక్సే వాడాలి, ఇంత ముందు లెక్క కాదు. ఓకే ఏదైతే గవర్నమెంట్ ప్రింట్ చేసిందో ఆ పుస్తకాలనే వాడాలి. ఓకే 5th వరకు ఫ్రీ వదిలేసింది. ఓకే ఈ 5th వరకు ఎఫెక్టివ్ గా ఉండడానికి రకరకాల కలర్ కు సంబంధించినవి, రకరకాల పుస్తకాలు సంబంధించినవి, తల్లిదండ్రులు కూడా అరే ఇన్ని రకాల పుస్తకాలు ఉన్నాయని ఇంప్రెస్ అయ్యే విధంగా ప్రైవేట్ వాళ్ళు తయారు చేశారు. అవును దానికి కావలసిన డ్రెస్సులు కూడా వాళ్ళే తయారు చేశారు. అవును మరి దీన్ని నివారించడం అంటే గవర్నమెంట్ ఏదో జీవో తీయాలి, గవర్నమెంట్ ఇది ఫిక్స్ చేయాలి అంటే చేయదు. గవర్నమెంట్ మరి ఆ విధంగా చేసిన అమలుకి వచ్చేది ఏం లేదు అక్కడ. నేను అది 15 లో ఒకటి చూసిన, ఇంటర్నల్ అసెస్మెంట్స్ ఉంటాయి. ఓకే అది ఎస్ఎస్సికి వాళ్ళకు ఒక 20 మార్కులు వేయాలి. ఓకే ఈ ప్రాజెక్టులు కానీ ఇవన్నిటి కూడా ప్రైవేట్ కాలేజీలలో, ఇప్పుడు అదే గవర్నమెంట్ కాలేజీలలోనో గవర్నమెంట్ స్కూళ్ళలోనో ఆ స్థాయిని బట్టి వాళ్ళు మార్కులు వేసేది 15 ఇట్లా ఇట్లా వేసుకుంటూ వచ్చేది. 16, 15, 14, 19, 20 ఇట్లా డివిజన్స్ ఉండేది. ఓకే గవర్నమెంట్ ఏం చేసేది, గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. దానికి నేను మానిటరింగ్ ఆఫీసర్ గా నేనే పనిచేసిన అది ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఓకే అన్ని ఒక స్కూల్లో మొత్తం అన్ని బ్రాంచీలలో 470 స్టూడెంట్లు ఉన్నారు ఎస్ఎస్సి. ఓకే 470 స్కూళ్ళల్లో వాళ్ళకి ఏం చేసిందంటే అందరికి ఒక 400 మందికి 20/20 వేసిండ్లు, ఓకే ఒక 70 మందికి 19/20 వేసిండ్లు. ఓకే అంటే ఇట్లా వాళ్ళు మరి గవర్నమెంట్ ఇచ్చింది, చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్ అయింది. ఆ ఇంటర్నల్ అసెస్మెంట్ చూడండి, ప్రైవేట్ ఏం చేస్తానో చూడండి, దాని మీద చర్య తీసుకోండి అని జీవో ఇచ్చిన అమలు కాలేదు. అవును ఇక మేము ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి గుంజుకొచ్చిన కొన్ని, కానీ ఓకే ఇది గవర్నమెంట్ వల్ల అయ్యేది కాదు, పేరెంట్స్ లలో మార్పు రావాలి. ఓకే ఈ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఇక్కడ వచ్చిన మార్పు ఏంటంటే ఈ చదువు అంతా పిల్లల చదువు కాదు సార్, తల్లిదండ్రుల చదువు. అవును తల్లిదండ్రులే నా పిల్లవాడిని ఏ స్కూల్ వేయాలి, ఏ స్టాండర్డ్ వేయాలి, ఎక్కడ చేస్తే బాగుంటుందని లక్షలాది రూపాయలు పెట్టి ముందుకు వస్తున్నారు. అవును ఇక్కడ ధనవంతుల ప్రాబ్లం లేదు, వాళ్ళేదో సెక్యూరిటీ వాళ్ళ జనం పోతారు, లేకుంటే వర్కర్ ను పంపిస్తారు, అదంతా ప్రాబ్లం. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే మధ్య తరగతి వాళ్ళు. అవును ఈ మధ్య తరగతి వాళ్ళు ఏం చేస్తారంటే కిందికి వస్తలేరు వాళ్ళు. అవును అయోళ్ళని చూసి ఆర్థికంగా ఉన్న వాళ్ళని చూసుకొని పోటీ పడి ముందుకు వస్తున్నారు వాళ్ళు. అవును ఇప్పుడు వాళ్ళు మధ్యతరగతి వారు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించలేక అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, నా కొడుకుని నా బిడ్డని ప్రభుత్వ పాఠశాల చేర్పించడం అని అంటారన్న భయానికే ప్రైవేట్ పాఠశాలలో లక్షల డొనేషన్, అంటే వారి తాహతుకు మించి అప్పులు చేసి నేను చూసిన ఎల్కేజీ పిల్లలకు కూడా ₹1,00,000 డొనేషన్లు ఉన్నాయి. ఇక ఎల్కేజీకి ₹1,00,000 ఉంటే వాడు ఇప్పుడు ఫస్ట్ క్లాసు సెకండ్ 10 సంవత్సరాలు అయ్యేసరికి వాడి ఆస్తులు మొత్తం అమ్ముకోవాలి. మధ్యతరగతి వాడు డ్యూటీలు ఏం చేసుకోవాలి, వచ్చే జీతం ఎంత, కుటుంబం హైదరాబాద్లో ఉంటే ఆ రెంట్లు ఎంత, తర్వాత కుటుంబ పోషణ ఎట్లా, ఇదంతా చూసుకుంటే వాడు చదువు 10th క్లాస్ అయిపోయేసరికి అప్పుల పాలవుతా ఉన్నారు తల్లిదండ్రులు. అవునా కాదండి, దీన్ని ఏమంటారు? అవును, అదొక స్టేటస్ గా మారింది. అవును ఇప్పుడు చదివించడం అనేది ఒక స్టేటస్ గా, పక్కోళ్ళు చదివితే తను కూడా చదివియాలి. అవును తన ఆర్థిక పరిధులేంది, వాళ్ళ ఆర్థిక పరిధులేంది అనేది కూడా చూడడం లేదు. ఇక్కడ జరగవలసింది ఏంటి అంటే తల్లిదండ్రులలో మార్పు రావాలి, పేరెంట్స్ లలో మార్పు రావాలి. నా కొడుకుని మరి ఇంత అప్పు చేస్తే వాడు రేపు ఏమవుతాడు, ఇప్పుడే యూకేజీ ఎల్కేజీలలో ఇంత కష్టపెడితే ఇంత అప్పు చేసి చదివిస్తే 10th వరకు ఏం కావాలి, 10th తర్వాత మళ్ళా వేరే కాంపిటీషన్ అంతే. మరి ఇంటి పక్క వాళ్ళు చైతన్య చేస్తే వీళ్ళు కూడా చైతన్య జాయిన్ చేయాలి, తప్పదు. అంతేందుకండి ప్రైమరీ స్కూల్ దాటితో ఐఐటి ఫౌండేషన్ అని చెప్పేసి అవి అసలు అవసరం లేదు పిల్లలకి, అసలు ప్రెషర్ చేస్తా ఉన్నారు చాలా మంది. అవునా కదా? ఇప్పుడు గవర్నమెంట్ చదివే ఇప్పుడు 5th వరకు ఓన్ సిలబస్ సార్. అవును 5th వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఎఫెక్ట్ ఉన్నదో, ఇప్పుడు ఈ స్కూల్లో ఉన్న బుక్స్ వేరే స్కూల్లో ఉండవు, వేరే స్కూల్లో వేరే బుక్స్ ఉంటాయి. అంటే ఇక్కడ కొన్న పుస్తకాలు ఈయన్నే చదువుతాలి, వేరే దగ్గర చెల్లవు, వేరే దగ్గర కొన్న ఇక్కడ చెల్లదు. ప్రైవేట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నోట్సే కావాలి, వాళ్ళ కాపీలే కావాలి, వాళ్ళ డ్రెస్సే కావాలి, వాళ్ళు అమ్మిన షూనే వాడాలి. ఇవన్నీ స్టాక్స్ కూడా వాళ్ళే ఫ్రేమ్ చేసి పెడతారు. ఇవన్నీ వాళ్ళు చేసినప్పుడు మరి ఇక్కడ ఎవరిది పొరపాటు? పేరెంట్స్ పొరపాటు, పొరపాటు. మరి పేరెంట్స్ అప్పుల పాలై మరి ఇదంతా ఇంకా మీరు అప్పుడప్పుడు పెళ్లిళ్ళలో చూడండి, పెళ్లిళ్ళలో చూస్తాంట
పిల్లల్ని తీసుకురారు. మీ పిల్లలు ఏం చేస్తాను లాగా పిల్లాన్ని తీసుకోకుండా వచ్చినా పిల్లానికి ఎగ్జామ్ ఉన్నది, ఏం చదువుతాడంటే సెకండ్ క్లాస్. అవును. పెళ్లిళ్ళకి రావడానికి కూడా పిల్లలకు నిషేధం. వాడు ఇక్కడికి వస్తే ఖరాబ్ అవుతాడు, చదవాలి. ఇంట్లో కూడా నిషేధమే. నేను స్టడీ చేసిన వాడు చెప్తున్నా, వాడు రావాలే ఇంట్లో. ట్యూషన్ సార్ ఉంటాడు, ఆయన వేరే నోట్స్, ఇది వేరే నోట్స్. తల్లి నోట్స్ రాయించాలి, తల్లి కొన్ని డిక్టేషన్ తల్లి చేస్తా అంటది, పేరెంట్స్ వేరే చూస్తా అంటారు. మళ్ళీ వాడు ఎక్కడ ఉండాలి, రాగానే ట్యూషన్ వెళ్ళాలి, మళ్ళీ రావాలి, పుస్తకాలు పట్టుకొని కూర్చోవాలి. వానికి ఏ జనం అవసరం లేదు, ప్రజలు కూడా అవసరం, తల్లిదండ్రులు కూడా అవసరం లేదు. కనీసం తల్లిదండ్రులు చిన్న పిల్లవాడిని కూడా కూర్చున్నబెట్టి అందరూ కూర్చొని కలిసి అన్నం తినే పరిస్థితులలో కూడా లేదు. ఎందుకంటే తల్లి సీరియల్ చూస్తుంది, తండ్రి ఏదో డ్యూటీ చేస్తాడు, ఆ సీరియల్ ముందడ పెట్టుకుంటారు, అందరు కలిసి తింటారు. సార్ దర్శన్ గారు ఏదో చెప్పబోతారు, ఒక్క నిమిషం. దర్శన్ గారు ఏదో ఫింగర్ రేజ్ చేశారు. దర్శన్ గారు చెప్పండి ఒకసారి. సార్ నేను రాజా మహమ్మద్ సార్ చెప్పినటువంటి 100కు 100 పాలుగా సార్ ఆలోచనలని ఒక ఓయూ రీసెర్చ్ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ గా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నా సార్ ఈ 4 టీవీ ఛానల్ ద్వారా నుంచి. ఎందుకు ఖండిస్తా ఉన్నాను అంటే సార్ మాట్లాడేటప్పుడు నేను మధ్యలో మాట్లాడలేదు సార్. నా అభిప్రాయాన్ని చెప్తాను సార్. మీ అభిప్రాయాన్ని నేను 100కు 100 పాలుగా ఎందుకు ఖండిస్తా ఉన్నానంటే, తల్లిదండ్రులు ఎంతసేపటికి కూడా తల్లిదండ్రుల తప్పు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆ మాటలు కరెక్ట్ కాదు సార్. ఎందుకు కాదు అంటే సార్, ప్రభుత్వ బడి బాట అని చెప్పేసి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఊరూరా ఇంటింట మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుపియండి అని చెప్పేసి చేపడతా ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం టెక్నో స్కూల్స్ లో, డిజిటల్ స్కూల్స్ లో, ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్లో వేస్తారు సార్. అంటే నేనేమంటున్నా సార్, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఎంతో ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే, జక్కుల దేవధనం గారు ఉన్నారు, ఒకసారి జక్కుల దేవధనం గారి దగ్గరికి వెళ్దాము. మన ప్రసన్న సార్ ఒక 2 విషయాలు సార్ చెప్పండి. ఇంకేం చెప్తా ఉన్నానంటే సార్, చెప్పండి. మంచి విద్యను అందియడం అనేటువంటిది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు సార్. ఈ క్రమంలో భాగంగా సార్ ఇంకొకటి, ప్రైవేట్ విద్యను రద్దు చేసేటువంటి హక్కు అంటే రద్దు చేయడం సాధ్యం కాదు ఈ ప్రభుత్వాలకు అన్నాడు కదా సారు. నేను దాన్ని కూడా ఖండిస్తున్నా సార్. ఈ ప్రభుత్వం అనుకుంటే ఏమన్నా చేయగలుగుతుంది. ఉదాహరణకి ఏంటంటే సార్, నోట్ల రద్దు తీసుకొచ్చింది, చేయలేదా సార్? అంత డైరెక్ట్ డిసిషన్ ఉండాలి కదా. ఇప్పుడు దర్శన్ ఏదైతే సార్ అన్నట్టు ప్రభుత్వాన్ని శాసించే పొజిషన్ లో ఈ స్కూల్ యాజమాన్యాలు ఉంటున్నాయి. ఒక్కొక్క స్కూల్ చూసుకుంటే 100 బ్రాంచెస్ పెట్టేసుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు. ఆ కోట్ల రూపాయలు ఎవరికి పోతారే, మళ్ళా రాజకీయ నాయకులకు ఫండింగ్ చేస్తూ ఉన్నారు ఎన్నికలలో. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు వారికి ఎందుకు ఆపోజిట్గా జీవోలు చేస్తారు, ఎందుకు ఆపోజిట్గా వారు చర్యలు తీసుకుంటారు. ఈ విషయం పేరు ఒకసారి దేవధనం గారి దగ్గరికి వెళ్దాం. దేవధనం ఒక నిమిషం. దేవధనం గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ మనతో ఉన్నారు. దేవధనం సార్, ఇప్పుడు ఏదైతే దర్శన్ చెప్పాడో, ఏదైతే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో కానివ్వండి, ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలి అనేటువంటి తల్లిదండ్రుల ఆలోచన ఏదైతుందో అది ఖచ్చితంగా వాడి తప్పు కాదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అయితే రాజ్ మహమ్మద్ సార్ చెప్పినట్టు అది తల్లిదండ్రుల తప్పు అని చెప్పి దానికి దర్శన్ కాదంటూ ఉన్నాడు. మరి మీరు యాజ్ ఏ హెచ్ఎంగా మీరు చేసినప్పుడు మీరు ఏమంటారు ఈ విషయం లోపల? మనం చూసుకుంటే ప్రభుత్వ పాఠశాల ఏవైతే ఇప్పుడు తీసుకుంటే కనుక గురుకుల పాఠశాల కానివ్వండి, కస్తూర్బా పాఠశాల కానివ్వండి, తర్వాత వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి, IIIT స్కూల్స్ ఏదైనా కానివ్వండి, ఎక్కడ చూసినా ఒక్క సీటు ఖాళీ లేదు. అంటే తల్లిదండ్రులు విత్ హాస్టల్ తోటి ఉండేటువంటి ఏదైతే పాఠశాలలు ఉన్నాయో పాఠశాల లోపల చేర్పించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు, కానీ ప్రభుత్వ పాఠశాల చేర్పిస్తలేదు. ఇది ఏంటంటే ఆ ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కానివ్వండి, ఎంపీపీ స్కూల్ కానివ్వండి, లేకపోతే ప్రైమరీ స్కూల్ కానివ్వండి, ఎందుకు ఈ స్కూళ్ళలో చేర్పించడానికి వెనకడుగేస్తూ ఉన్నారు? మరి గురుకుల పాఠశాల లోపల కానివ్వండి, లేకపోతే అయితే కస్తూర్బా పాఠశాల దాంట్లో చేర్పించడానికి ఎందుకు ఉత్సాహం చూపిస్తారు? ఎందుకు ఈ డిఫరెన్స్ ఎక్కడ వస్తూ ఉంది? మీ ఆన్సర్ ఏంటి సార్ దీని మీద? రైట్ సార్, ముఖ్యంగా మన 4 టీవీ యాజమాన్యానికి మరి ఒకసారి మంచి కాంటెంపరీ ఇష్యూ మీద పెట్టినందుకు నమస్కారాలు సార్. మనం టాపిక్ కొంచెం డైవర్ట్ అయినట్టు అయిపోతుంది.
కరెక్ట్ వేలోనే వెళ్తున్నాం సార్. ఇప్పుడు మీరు మాట్లాడండి సార్. టాపిక్ ను నేను కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి తర్వాత మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. ఓకే. మొట్టమొదట ఈ యొక్క అంటే స్కూల్ బ్యాగ్ బరువును ఏ విధంగా తగ్గించాలి, మరి బాల్యము ఈ యొక్క బరువు మీద ఏ విధంగా దాని ఎఫెక్ట్ ఉన్నది అనే దాని విషయం లోపల మనం మొట్టమొదటి చర్చిస్తాం సార్. ఈ స్కూల్ బ్యాగుకు బరువుకు గల మూల కారణం ఏంటిది? స్కూల్ బ్యాగ్ బరువు వలన ఎవరి మీద ప్రభావం పడుతుంది, విద్యార్థుల మీద ఏ విధంగా మానసికంగా తర్వాత శారీరకంగా ఏ విధంగా వారి యొక్క ప్రభావానికి గురి అవుతారు, ఏ విధమైన అనారోగ్యానికి ఏ విధమైన యొక్క మరి మానసిక ఒత్తిడికి గురవుతుంది అనేది ఒక అంశం. మూడవది ఏంటంటే ఈ యొక్క బరువును తగ్గించడానికి ప్రభుత్వము, సమాజము, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యము ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ఒక అంశాన్ని మనం కనుక చర్చించినట్లయితే సార్, ఈ యొక్క పాఠశాల బరువును పాఠశాలలోకి పోయే యొక్క స్కూల్ బ్యాగును బరువును తగ్గించే యొక్క ప్రయత్నం చేయొచ్చు సార్. ఇకపోతే 1993వ సంవత్సరము ఒక పార్లమెంటేరియన్ పార్లమెంట్ కు వెళ్తూ మరి ఢిల్లీ వీధులలో పోతున్నప్పుడు ఒక విద్యార్థి, మరి ఒక చిన్న విద్యార్థి ఎల్కేజీ యూకేజీ లేకుంటే ఫస్ట్ క్లాస్ విద్యార్థి తన యొక్క బ్యాగ్ వేసుకొని ఇటు అటు మోయలేక బరువును మోయలేక ఇటు అటు పోతూ పడుతూ లేస్తూ పోతున్న యొక్క సందర్భాన్ని అతను చూసి వెంటనే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయం కాబట్టి అప్పుడు వెళ్ళి పార్లమెంట్ లోపల ఈ యొక్క మరి స్కూల్ బ్యాగ్ ను మరి ఒక బరువును తగ్గించాలి, పిల్లలు మానసికంగా శారీరకంగా కృంగిపోతుండనే ఒక అంశాన్ని అతడు అక్కడ లేవనెత్తినప్పుడు పార్లమెంటేరియన్స్ అందరూ కూడా దాని మీద చర్చించి అప్పుడు టైటిల్ ఏంటిదంటే సార్, అది లర్నింగ్ వితౌట్ బర్డెన్, లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే యొక్క అంశం మీద మరి ఒక కమిటీని ఫామ్ చేసింది. అది ఎవరంటే యశ్పాల్ కమిటీ. యశ్పాల్ కమిటీ 1993 లోపల మరి యశ్పాల్ కమిటీ కొన్ని సూచనలు చేసింది, ఒక బరువును ఏ విధంగా తగ్గించాలి అనే యొక్క సూచనలను మరి ప్రభుత్వము మరి చేయడం జరిగింది. ప్రభుత్వానికి యశ్పాల్ కమిటీ చేయడం జరిగింది. మరి ఆ యొక్క ప్రభుత్వం చేసిన సూచనలో మరి ప్రభుత్వానికి చేసిన సూచన లోపల మరి చాలా సూచనలు ఉన్నాయి. ఆ సూచనల కంటే ముందు ఈ యొక్క స్కూల్ బ్యాగ్ లో ఉన్న యొక్క వస్తువులు ఏంటి, వాటి బరువును ఏ విధంగా తగ్గించాలి అంటే మనకు స్కూల్ బ్యాగ్ లో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, నోట్ బుక్స్ ఉంటాయి, అదే విధంగా మనకు పెన్స్ ఉంటాయి, కంపాస్ ఉంటాయి, పౌచ్లు ఉంటాయి, తర్వాత వాటర్ బాటిల్ ఉంటాయి. ఇవన్నీ మనకు స్కూల్ బ్యాగ్ బరువును ఎక్కువ పెంచుతా ఉన్నాయి. ఇకపోతే పాఠ్య పుస్తకాలకు వచ్చినట్టయితే పాఠ్య పుస్తకాలను ఎవరు తయారు చేస్తారు, మరి ఆ పాఠ్య పుస్తకాల యొక్క బరువును ఏ విధంగా తగ్గించాలి? మనకు ఇంతకుముందు రాజమహమ్మద్ సార్ అన్నట్టు 1 నుంచి 5వ తరగతి వరకు ప్రైవేటు యాజమాన్యాలు తమ అనుకూలమైన రంగురంగుల పుస్తకాలను పెట్టుకొని దాని యొక్క బరువును ఎక్కువ చేస్తాం. కానీ 6th to 10th ప్రభుత్వం నిర్దేశించిన యొక్క టెక్స్ట్ బుక్ నే వాళ్ళు పాటించాలి. అయితే మేము రిసోర్స్ పర్సన్ గా ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్ అనేది ఏ విధంగా తయారైతుంది? ఇప్పుడు ఉన్న టెక్స్ట్ బుక్స్ 2005 అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ అని భారతదేశ మరి యొక్క ఎన్సీఆర్టీ వాళ్ళు దాన్ని ప్రపోజ్ చేస్తున్నారు ప్రభుత్వం. నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ 2005. దాన్ని అనుసరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న యొక్క ఎస్సీఆర్టీలు మన వాళ్ళు పాఠ్య పుస్తకాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పాఠ్య పుస్తకాన్ని తయారు చేసిన అంశాల లోపల స్థానిక అంశాలు, తర్వాత మన యొక్క దేశ సంబంధించిన అంశాలు, అదే ఇంటర్నేషనల్ అంశాలు అన్నింటినీ జోడించుకొని మన పాఠ్య ప్రణాళికలను మరి తయారు చేస్తాడు. అంటే ఇక్కడ 2 అంశాలు ఉంటాయి సార్, కరికులం వేరు, పాఠ్య మరి యొక్క సిలబస్ వేరు. అంటే ఈ యొక్క కరికులం అంటే అది ఒక పెద్ద కాన్సెప్ట్. అది దాంట్లోకి కరికులం వెళ్ళి మనకు పాఠశాల లోపల బోధించే వివిధ అంశాలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి, విలువలు ఉంటాయి, అన్ని ఉంటాయి. అవి దాంట్లోకి వెళ్ళి మనం ఒక సిలబస్ ను కొంత మాత్రమే తీసుకొని ఏ తరగతుల వారిగా మన యొక్క పాఠ్యాంశాలను మన యొక్క సిలబస్ ను మనం రూపొందిస్తా ఉంటాం. అంటే తరగతుల వారికి మనం రూపొందిస్తాం. దాని క్రమం లోపల ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా వాటిని మరి చేస్తా ఉంటుంది. అదే మన యొక్క నేషనల్ మరి యొక్క ఎన్సీఆర్టీ ఏం చేస్తుందంటే మరి యొక్క సిబిఎస్ఈ సిలబస్ ను రూపొందించడం, వాటికి పుస్తకాలను తయారు చేయడం, కన్సర్న్ ఎస్సీఆర్టీలు మరి చేయడం అనేది మరి చేస్తా ఉంటుంది. మరి దీంట్లో ఇప్పుడు పాఠశాల యొక్క టెక్స్ట్ బుక్ ను తగ్గించాలంటే ఇప్పుడు మేము ఆ యొక్క టెక్స్ట్ బుక్ కొత్తగా వచ్చినప్పుడు దాని మీద డిస్కషన్స్, చర్చలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఏ యొక్క అంశాలను మనం తగ్గించవచ్చును. మరి యొక్క దాని లోపల మనం చూసినట్లయితే కవర్ పేజ్ ఉంటుంది. ఆ కవర్ పేజ్ యొక్క సైజు, దానిలో ఉన్న పేపర్ వాడే దాని సైజు, తర్వాత పేపర్ యొక్క క్వాలిటీ, దాన్ని కూడా పలసగా ఇట్లా కొన్ని చేయడం వల్ల కూడా దాని యొక్క
ఆ బరువును తగ్గిస్తా ఉంది. మరి ఇంతకుముందు సారు చెప్పినట్టుగా మరి దర్శన్ గారు చెప్పినట్టు అంటే మనకు ఒక జీవో ప్రకారంగా ఏ క్లాస్ కు ఎంత బరువు ఉండాలనేది ఉన్నది. కానీ మరి ప్రైవేట్ పాఠశాల ముఖ్యంగా వాళ్ళు పాటిస్తారు. దానికల్లా కారణం ఏంటంటే సార్ ప్రతి దానికి వాళ్ళకి వర్క్ బుక్ ఉంటుంది. ఇప్పుడున్న టెక్స్ట్ బుక్ మనది ఏంటిదంటే మన టెక్స్ట్ బుక్ యాజ్ ఎ సోషల్ టీచర్ గా నేను స్టేట్ రిసోర్స్ పర్సన్ గా మేము అబ్జర్వ్ చేసిందంటే మన టెక్స్ట్ బుక్స్ అన్ని నాట్ ఓన్లీ అవర్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్, ఎవ్రీ టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ వర్క్ బుక్ కమ్ టెక్స్ట్ బుక్. అది వర్క్ బుక్ కమ్ టెక్స్ట్ బుక్ అంటే వర్క్ బుక్ దాంట్లో ఏముంటది అంటే దాంట్లో ఎక్సర్సైజ్ చేయొచ్చు, దాంట్లో అటువంటి టెక్స్ట్ బుక్ లో తయారు చేయొచ్చు సార్. అది నేషనల్ కరికులాన్ని అనుసరించి మన యొక్క స్థానిక పరిస్థితులను బట్టి కూడా మనం తయారు చేస్తాం. అంటే అక్కడ ఆ యొక్క బరువును తగ్గించడానికి ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సార్. అది రెండవది ఎఫెక్ట్ ఏం పడతా ఉన్నది అంటే విద్యార్థి మీద మరి అతని యొక్క మానసికంగా ఇంతకుముందు అందరు చర్చించడానికి నేను దాని జోలికి పోను కానీ మనకు శారీరకంగా తర్వాత మానసికంగా ఒత్తిడి పిల్లవాడి మీద పడతా ఉంది. తన ఎదుగుదల పైపోతా ఉన్నది. ఒక వస్తువు మీద మనం బరువు పెట్టిన మనకు అదే అంతే ఉంటుంది, అది కుంగిపోతా ఉంటుంది, అది మన పైకి లేదు. అదే విధంగా వీళ్ళ యొక్క పిల్లలు మరి వెళ్తా ఉంటే కూడా వాళ్ళ బరువు వారి యొక్క ఈ జబ్బలు అంటే మన అది తెలంగాణ భాష లోపల ఇవన్నీ కూడా మరి నొప్పికి లేవడం, తర్వాత వాళ్ళు జ్వరానికి తర్వాత తెలంగాణ భాషలో అంటారు పెద్దలు అంటారు గాడిద మోతకోలు అంటారు. అదే సార్, అటువంటి గాడిద మోతకోలు మోసే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి సార్. అది విద్యార్థుల మీద ఎఫెక్ట్, అదే విధంగా తల్లిదండ్రుల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. తల్లిదండ్రులు వాళ్ళకు మానసికంగా పిల్లలు బాగాలేకుండా తల్లిదండ్రులకు కూడా మానసికమైన ఒత్తిడి, మరి వాళ్ళకు ఆర్థికంగా కూడా వాళ్ళను మరి ఆరోగ్యాన్ని బాగు చేయడం. తల్లిదండ్రులు పిల్లలని ఒత్తిడి కూడా గురి చేస్తా ఉన్నారు. లక్షల రూపాయలు ఫీజు డొనేషన్ కడతా ఉన్నాము, చదివేంది ఇట్లా వస్తుంటే బట్టి పట్టిస్తా ఉన్నారు కదా. ప్రైవేటు పాఠశాల లోపల ఏంది వారు మార్కుల కోసమే చదివిపిస్తా ఉన్నారు. వాళ్ళకి అల్టిమేట్గా కావాల్సింది మార్కులు మాత్రమే. పిల్లోడు ఎంత జ్ఞానం సంపాదించుకున్నాడు, ఎంత డెవలప్ అయింది అనేది వాళ్ళకి సంబంధం లేదు. అల్టిమేట్గా మార్కులు వచ్చాయా, A+ గ్రేడ్ వచ్చిందా, 600కి 550 పైన వచ్చాయా అనే విషయం పైన ఫోకస్ చేస్తాడు తప్ప తల్లిదండ్రులు కూడా అదే ఫోబియాలో ఉంటారు. మా పిల్లగాడు 500కు మార్కులు రాలేదు, 350 వచ్చినాయంటే ఆటోమేటిక్గా పిల్లగాడి మీద ప్రెషర్ చేస్తూ ఉన్నారు. వాడిని ట్యూషన్లో పెడతా ఉన్నారు. ఆ గేమ్స్ ఆడుకునేటువంటి విషయంలో కూడా అనేక నిబంధనలు. చదువు మరి చదువు అన్నప్పుడు అతనికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ స్కూల్ పరిసరాలు ఎట్లా ఉన్నాయి, స్కూల్లో టీచర్లు ఏ విధంగా చదువు చెప్తా ఉన్నారనే ఆలోచన తల్లిదండ్రులు చేస్తలేరు. దీన్ని ఏమంటారు సార్? మన రాజ్ మహమ్మద్ గారు ఈ విషయంలో మీరేమంటారండి? అది విద్యా విధానంలో కూడా సార్ చెప్పినట్టు మార్పు వచ్చింది సార్. ఓకే, బట్టే విధానాన్ని తీసేసి సిసి అనే విధానాన్ని పెట్టిండు. ఓకే, దాంట్లో బట్టేది ఉండదు. ఒక పాఠం చెప్తే ఆ పాఠానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు, పాఠాన్ని అనుబంధం చేసుకునే ప్రశ్నలు కొన్ని వచ్చేస్తాయి. ఓకే, గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు అవేర్నెస్ ఎక్కువగా ఎట్లా ఏర్పడుతుంది అంటే ఇది అటిస్టీస్ గా క్వశ్చన్లు రావు. ఇది వరకు ముందు ఏముండదంటే ఈ పిల్లలంతా బట్టలేక సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు అన్న ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం మార్చింది. మార్చేసి ఏం చేసిందంటే సిసి విధానాన్ని పట్టుకొచ్చింది. ఓకే, సిసి విధానంలో ఏమొస్తుందంటే ఎక్కువ ఆలోచించు, మాట్లాడు, రాయి అని ఇట్లాంటి కొన్ని నిబంధనలు పెట్టింది. ప్రతి ప్రశ్నకు ఆలోచించి రాసే అంత విధానం వచ్చేసింది ఇప్పుడు. సరే, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఈ విధానం అమలు అవుతుందంటారా మీరు? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఏదైతే కార్పొరేట్ స్కూల్ ఉన్నాయో ఆ స్కూల్ లోపల అమలు అవుతాయి అంటారు. ఇది అవుతుంది. పాఠం చెప్తే ఆ పాఠానికి అనుబంధమైన ప్రశ్నలు వస్తాయి. ఓకే, చెరువు నిర్మాణం గురించి రాయమంటారు, చెరువులు ఎందుకు పుట్టినాయండి, ఇట్లా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్. మార్పు వచ్చింది. ఆ ఇంప్లిమెంటేషన్ లా గవర్నమెంట్ స్కూళ్లలో ఇవి జరుగుతుంది. నేను గవర్నమెంట్ టీచర్ కాబట్టి చెప్తున్నా. ప్రైవేట్ కి వచ్చిన తర్వాత వచ్చింది రాంది అంతా పట్టిస్తున్నారు. ప్రశ్నకు జవాబు రాయాలి అంటే దానికి సంబంధించిన పూర్వ చరిత్ర అంతా ప్రశ్నలో జవాబులో వస్తుంది. నేను ఎగ్జాంపుల్ పేపర్ దిద్దుతా కదా. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ బట్టే విధానం లేదు. ప్రభుత్వం బట్టి పట్టకుండా గ్రేడింగ్ ఇచ్చింది, మార్కులు లేవు. ఇప్పుడు మళ్ళా మార్కులు అని చెప్తున్నారు. 10/10 గ్రేడు, 9/10 గ్రేడ్ అని గ్రేడింగ్ ఇచ్చింది. ఎవరికి మార్కులు కూడా లేదు. అది అట్లాంటి చాలా మార్పులు వచ్చింది ఆ మధ్యలో. ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వము గ్రేడింగ్ తీసుకొచ్చింది, ఓకే, అది సంతోషం. మళ్ళీ ఇప్పుడు మార్కులు తీసుకురావడానికి ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలలు ఏవైతున్నాయో నేను చాలా అడ్వర్టైజ్మెంట్ చూసా.
600కి 589, 590, 595 ఇలా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి గ్రేడింగ్ సిస్టమ్ తీసేసి మళ్ళీ మార్కుల సిస్టమ్ తీసుకొచ్చి అనుకోవచ్చా? అది పొరపాటు జరుగుతుంది సార్. ఇదివరకు మా స్టేట్ లో ఒక అమ్మాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఓకే. ఆ అమ్మాయికి పివి రంగారావు పీరియడ్ లో సన్మానం చేసింది. ఓకే. అంటే 10th క్లాస్ వరకు వేరు, 10th తర్వాత వేరు. అవును. నేను చూస్తే అవును. 10th వరకు చదివిన క్లోజ్ మంచి పిల్లలు 10th తర్వాత చదవాలని లేదు. 10th వరకు మొద్దైన పిల్లలు 10th తర్వాత ఇంటర్ లో చాలా ర్యాంక్ వస్తుంది. ఒక అమ్మాయి 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయింది. ఓకే. ఇట్లా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మార్కులు ఇలాంటివి వచ్చిన తర్వాత చాలా మంది నాకు అన్ని మార్కులు లేదని సూసైడ్ చేసుకున్న పిల్లలు ఉన్నారు. అదే చాలా మంది సార్ 10th రిజల్ట్ అప్పుడు చూసాము, వాళ్ళు టెన్షన్కే ఇంట్లో తల్లిదండ్రులు ఏమంటారు, ఇంటి చుట్టుపక్కల ఏమంటారు, చుట్టాలు ఏమంటారు అని భయానికి సూసైడ్ చేసుకుంటే తీరా చూస్తే రిజల్ట్ వాళ్ళు పాస్ అయిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితులు జరిగినాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో సూసైడ్స్ తక్కువ ఉంటాయి సార్, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇది పెరుగుతుంది. ఎందుకు అంటే ఆ మార్కులు పెరుగుతాయి సార్. అవును. వాళ్ళకు ప్రోగ్రెస్ కార్డులలో చాలా మార్కులు వస్తాయి. అవును. ఈ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఈ పేరెంట్స్ అంతా కూడా చుట్టాలకు, బంధువులకు, ఇంటి పక్క వాళ్ళకు, ఇంటి వెనుకోళ్ళు అందరికీ చెప్తా అంటారు నా కొడుకు ఫస్ట్ ర్యాంక్ అని. 10th లో రావాలని లేదు కదా. అవును. బోర్డ్ ఎగ్జామ్ లో రావాలని లేదు కదా. అవును. లేదు కదా. రాకుండా వాడు 10th లో ర్యాంక్ రాకపోయారు గిల్టీగా ఫీల్ అయ్యి మానసిక వేదనకు గురైతాడు. ఇంకోటి ఏంది అంటే సార్, ఏదో 10th వరకు 10/10 మార్క్స్ వచ్చినాయి, వాళ్ళకు మ్యాథ్స్ రావాలని లేదు కదా. మ్యాథ్స్ లో 10/10 వచ్చినంత మ్యాథ్స్ రావాల్సింది లేదు కదా. వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఉంటది. పేరెంట్స్ ఏం చేస్తారు, 10/10 వచ్చిన తర్వాత తీసుకుపోయి ప్రైవేట్ కాలేజీలు వేస్తున్నారు. మ్యాథ్స్ రావు. కనీసం క్లాస్ టీచర్ నో లేకుంటే వాడి యొక్క సైకాలజీ ఏం చదువుతావు అని అడగకుండా మనం తీసుకుపోయి అది ప్రైవేట్ కాలేజీలు వేసే వరకు మ్యాథ్స్ రావు. ఎంపీసీ తీసుకున్నాడు, మరి పాస్ అవుతాడో తెలియదు. దానికి మానసికంగా వాడు డిప్రెషన్ కు లోన్ కావడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి అందుకొరకే నేను టీచర్ వ్యవహారంలో నేను తెలుసు కాబట్టి నేను ఇవి చెప్పగలుగుతాను. ఇట్లా కారణం ఏంటంటే పిల్లల తల్లిదండ్రులు ఎందుకు తల్లిదండ్రుల పొరపాటు అంటున్నంటే తల్లిదండ్రులు పిల్లల మీద దృష్టి పెట్టట్లేదు. అవును. బిజీ లైఫ్ అయిపోయింది, ఎవరి పనులు వారికి అయిపోయాయి, డ్యూటీకి పోవడము రావడము అదే పని. దాంతో పిల్లల మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతా ఉన్నారు. మీరు మాత్రం మంచిగా ఉన్నారు, తల్లిదండ్రులు మాత్రం అట్లా అనడం అనేది కరెక్ట్ కాదు సార్. ఇద్దరు సమానం అని చెప్పండి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు అని చెప్పండి తప్ప కేవలం మేము మంచినే చెప్తున్నాం తప్ప తల్లిదండ్రులే తప్పు అనడం దర్శన్ అలా కాదు. సార్ ఒక ఉద్దేశం ఏంటంటే నా వాయిస్ ఇది ఇంకో రకంగా ఇప్పుడు సార్ యొక్క ఉద్దేశము సార్ చెప్పడం జరిగింది ఏంటంటే తల్లిదండ్రులు అనే వ్యక్తులు వాళ్ళ బిజీ లైఫ్ కి అలవాటు పడి పిల్లల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు, అంతే తప్ప మొత్తం తప్పు తల్లిదండ్రులు అంటలేరు. ఇట్లాంటి హెడ్ మాస్టర్స్ చెప్పండి తల్లిదండ్రుల మీద ఎత్తేస్తున్నారు ప్రతిదీ కూడా. సార్ బాధ్యతగా స్కూల్ కు పంపిస్తే ఇప్పుడు ర్యాంకు తెప్పియకపోతేనేమో మీరు ఇంటికాడ చెప్పలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది అంటే నేను ఏమంటున్నాను దర్శన్ ఒక్క నిమిషం నేను ఒకసారి బెల్లంపల్లి దగ్గర ఒక ఆకనపల్లి అనే గ్రామంకి వెళ్ళిన. అక్కడ జెడ్పీహెచ్ స్కూల్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ నేను చూసిన ఇంటి దగ్గర నుంచి కూడా స్కూల్ వరకు పిల్లలు లైన్గా ఒక డిసిప్లైన్గా మంచి యూనిఫామ్ వేసుకొని షూస్ వేసుకొని ఒక కార్పొరేట్ స్కూల్ని తలదన్నే విధంగా తను చేయడం. తన పేరు సాధు లింగయ్య అని చెప్పేసి తను ఆకనపల్లి దగ్గర జెడ్పీఎస్ స్కూల్లో చేస్తూ ఉన్నాడు. నేను చూసి అసలు నిజంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంత అద్భుతంగా ఉంటుందంటే ఏదైనా ప్రిన్సిపాల్ చేతిలో. ఇప్పుడు ఇంటికి ఏ విధంగా అయితే తండ్రి పెద్ద దిక్కు, అదేవిధంగా పాఠశాలకు హెడ్ మాస్టరు ప్రిన్సిపాల్ పెద్ద దిక్కు. పాఠశాలకు విద్యార్థులు ఏ విధంగా మలుసుకోవాలి, ఏ విధంగా నడవాలి, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనేది మాత్రం ఖచ్చితంగా ప్రిన్సిపాల్ యొక్క ఆదేశాల ప్రకారము, ప్రిన్సిపాల్ యొక్క ఆలోచనల ప్రకారం నడుస్తుందని చెప్పవచ్చు. సార్ ఇప్పుడు డానియల్ గారి దగ్గరికి వెళ్దాం ఒక్కసారి. సార్ డానియల్ గారు, ఏదైతే మనకు ఇంతకుముందు రాజ్ మొహమ్మద్ సార్ చెప్పినట్టు 1 నుంచి 5వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్ వాళ్ళ ఓన్ సంబంధించినటువంటి సిలబస్ పెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఎగ్జామ్స్లలో కూడా పిల్లలకు అంటే వాళ్ళు లక్షల డొనేషన్ కట్టినప్పుడు వారికి నాలెడ్జ్ లేకపోయినా ఈజీ క్వశ్చన్ పేపర్లు చేసి పిల్లలకి ఎక్కువ మార్కులు వేస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో అని అనుకోవచ్చా? దీని మీద మీ సమాధానం సార్? 100% దాంట్లో వాస్తవం ఉందండి. మీరు కార్పొరేట్ స్కూల్స్ ని అబ్జర్వ్ చేసినప్పుడు మీరు ఎల్కేజీ యూకేజీ నుండి మొదలుకొని ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్మీడియట్ లో నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను.
97, 98 ఆ ప్రాంతంలో మన దగ్గర నుండి గుంటూరులో చదివించినప్పుడు 98% వచ్చింది ఇంటర్మీడియట్. అప్పుడు మీకు బిట్స్ పిలానీలో ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఉండే, అప్పుడు టెస్టులు లేకుండే. ఇక్కడ బాగా డబ్బు సంపాదించినటువంటి మాకు దగ్గరగా ఉండేటువంటి ఒక వ్యక్తి 2 కొడుకులను తీసుకెళ్లి బిట్స్ పిలానీలో జాయిన్ చేయించారు. ఇక్కడ ఇంటర్మీడియట్ లో టాప్ లో జాయిన్ అయ్యారు. కానీ అక్కడ ఒక్క పేపర్ ను సాల్వ్ చేసేటువంటి నాలెడ్జ్ కూడా వాడి దగ్గర లేకుంటే వాళ్ళు వెంటనే బ్యాక్ వచ్చేసారు. మీరు ఇట్లా ఇంటర్మీడియట్ దే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీరు ఇంకా ఎల్కేజీ యూకేజీ నుండి డాటా మీరు కలెక్ట్ చేయండి. అందుకని ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు దర్శన్ చెప్పినప్పుడు చెప్పాడు, అంటే ప్రభుత్వ జీవోలు అన్ని ఉంటాయి కానీ ఇంప్లిమెంటేషన్ నాట్ ఓన్లీ దట్ వన్, ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వ పాఠశాలని ఎట్లయితే ఎక్కువగా తనిఖీ చేసి ప్రతి టీచర్ మీద అజమాయిషీ చేస్తూ ఉన్నదో ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలో కూడా ఖచ్చితంగా చేయాలి. పేపర్స్ ని పిల్లల యొక్క మెంటల్ ఎబిలిటీని మనం కనుక బేరీజ్ వేసుకుంటే దాంట్లో నేను అనుకుంటాను 70-80 వరకు పోను కానీ 60% వరకు అయితే అది ఫేక్ మార్క్స్ అని చెప్పి నిర్ధారించవచ్చు. ఆ రకంగా మనకి కనిపిస్తా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనకి ఇది అసైన్మెంట్స్ వచ్చినప్పుడు 20కి 20 ఇస్తున్నారు. కానీ మన ప్రభుత్వ పాఠశాలల్లో మీరు ఎంత మంచి హెడ్ మాస్టర్ ఇక్కడ ఇంకోటి కూడా సార్ ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఎక్కువ మార్కులు వస్తలేవు అని చెప్పి ప్రైవేట్ పాఠశాల ఇచ్చే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అవునా కదా? 100%. అవును. అట్లా హెడ్ మాస్టర్స్ అయినా టీచర్స్ అయినా కూడా ఒక లైన్ మీద నడిపిస్తా ఉంటారు. కానీ ప్రైవేట్ లో అలా కాదు. వాళ్ళు సబ్జెక్ట్ వచ్చినా రాకపోయినా ప్రతి సబ్జెక్ట్ లో అందరూ 20కి 20 వేసుకుంటూ పోయారు. మనము దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు కూడా ఈజీగా కనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఈ మార్క్స్ అనేటువంటిది బోగస్ అండి. అది ఇంతకు ముందు నేను స్టార్టింగ్ లో చెప్పినప్పుడు సాధారణంగా మనకి శాస్త్రీయ విద్యా విధానాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే మీరు చూడండి, ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వ్యక్తికి కామన్ జ్వరం వస్తే కూడా ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరకు ఉరుకుతాడు. అంటే మినిమం నాలెడ్జ్ లేనటువంటి సిస్టమ్ మనకు భారతదేశంలో కనిపిస్తుంది. అంటే చిన్న జ్వరం వస్తే డోలో వేసుకోవాలా, పారాసెటమాల్ వేసుకోవాలనేటువంటి నాలెడ్జ్ మనం 15 ఏళ్ళు చదివితే కూడా రావటం లేదు. కాబట్టి మనము ప్రపంచంలో మంచి విద్యా విధానం ఎక్కడుంది, శాస్త్రీయ విద్యా విధానం అని ఎందుకు అంటున్నారు, శాస్త్రీయ విద్యా విధానంలో ఏ పారామీటర్స్ ను ఉపయోగించి పిల్లలకి నాలెడ్జ్ వస్తుంది, మిగతా దేశాలు ఎందుకు బాగా అభివృద్ధి చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని మంచి మంచి కమిషన్లు భారతదేశంలో చెప్పాయి. కానీ ఈ ప్రభుత్వాలు వాటిని ఇంప్లిమెంట్ చేయక ఈ రకమైనటువంటి దుస్థితిలో భారతీయులు కొట్టుమిట్టాడుతా ఉన్నారు. ఇంతకుముందు దర్శన్ చెప్పాడు, నిజమే, కొద్దిగా వాస్తవం ఉంటే ఉండొచ్చు ప్రతి విషయంలో పేరెంట్స్ ని చేయొద్దు అనేటువంటిది. కానీ మీరు చూడండి, ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఉచితాలు పెట్టారో ఉచితాలకు ఎగబడుతున్నారు జనాలు. కానీ అదే ప్రభుత్వ పాఠశాలలకు ఎగబడటం లేదు. చూడండి, అది బంద్ పెట్టి ఉచితాలన్నీ బంద్ పెట్టి ప్రభుత్వ పాఠశాల. సార్ ఇక్కడ ఒక కరెక్షన్ ఏంటంటే ఓన్లీ జెడ్పీహెచ్ఏ స్కూళ్ళు, ఎంపీపీ స్కూళ్ళు, ప్రభుత్వ పాఠశాల లోపలనే విద్యార్థులు వస్తలేరు. కానీ అదే చూసుకుంటే మోడల్ స్కూల్ కానివ్వండి, లేకపోతే గురుకుల పాఠశాల కానివ్వండి, ఇతర కస్తూర్బా పాఠశాల కానివ్వండి, ఏ ఇతర పాఠశాల చూసుకుని మాత్రం ఒక్క సీటు ఖాళీ ఉండట్లేదు. ఆ అప్లికేషన్ల కోసం ఎమ్మెల్యేల 5 రోజులు, మంత్రుల 5 రోజులు, లాస్ట్కి చీఫ్ మినిస్టర్ దగ్గర కూడా పోతా ఉన్నారు ఆ స్కూళ్ళ సీట్ల కోసం. అవునా కదా? దాన్ని కూడా ఒప్పుకుంటాం. దానికి ఇప్పుడు రెమెడీ దొరికింది. ఇంతకు ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే, ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బడ్జెట్ కూడా ప్రభుత్వ పాఠశాలకు ఇస్తున్నది. రానున్నట్టు ఇంకో 1-2 years లో మీరు అన్నట్టుగా జెడ్పీ స్కూల్స్, తర్వాత మండల పరిషత్ స్కూల్స్ కూడా మంచి వెలిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఇంకా ప్రజలకు నమ్మకము రావటం లేదు. రేషన్ దిగ్బండ్ లో ఉండేటువంటి లైన్ ప్రభుత్వ పాఠశాలల మీద ఉండటం లేదు. దానికి స్ట్రీమ్ లైన్ చేయడానికి చాలా ఆ పారామీటర్స్ ని మనం తీసుకోవచ్చు, ప్రజల్ని ఇటువైపు టర్న్ చేయడానికి. కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది. దానికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందాల. అందినప్పుడు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలు కూడా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థికి టాప్ స్కోర్ వచ్చింది 10th క్లాస్ లో. ప్రైవేట్ పాఠశాలని తలదాన్ని ఎట్లా సాధ్యమైంది? మరి ఈ ప్రభుత్వ స్కూల్ టీచర్స్ కూడా బాగా పనిచేస్తున్నట్టే కదా. సరే, అయితే ఇప్పుడు సమయం లేదు కాబట్టి జక్కుల దేవధనం గారి దగ్గరికి వెళ్దాము. సార్ దేవధనం సార్, ఇప్పుడు ఏదైతే సార్ చెప్పినట్టు ప్రైవేటు పాఠశాలలు కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి,
ఏ పాఠశాలైనా విద్యార్థుల యొక్క బ్యాగుల బరువులు వారి యొక్క వయస్సుకు మించి బరువులు మోస్తూ ఉన్నారు. అంత అవసరమా? తల్లిదండ్రులకు మీరిచ్చే సందేశం ఏంటి సార్ ఈ విషయం లోపల? పిల్లలపైన ఒత్తిడి కానీ మానసికంగా వేధించడం కానీ ఇటువంటి ఉండకుండా ఉండడానికి మీరు పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి సందేశము చెప్పండి సార్ ఒకసారి. రైట్ సార్, ఇప్పుడు బ్యాగ్ యొక్క బరువు తగ్గించడానికి ముఖ్యంగా మరి యొక్క కరికులం అనుసరించి సిలబస్ అనుసరించి మరి యొక్క పాఠ్య పుస్తకం యొక్క బరువు కూడా తగ్గాలి సార్. తర్వాత ఈ యొక్క పాఠ్య పుస్తకం లోపల బరువు దాని లోపల ఉండే యొక్క ఏవైతే నోట్బుక్స్ ఉంటాయో మరి యొక్క ప్రతి పాఠశాల ప్రతి విద్యార్థికి ఒక లాకర్ ను మరి ఏర్పాటు చేసినట్టయితే తన ఆ యొక్క టైం టేబుల్ అనుసరించి ఆ రోజుకు ఏదైతే తీసుకొని పోవాలో ఆ యొక్క నోట్బుక్స్ నే తీసుకుపోవడానికి టెక్స్ట్ బుక్స్ నే తీసుకుపోవడానికి వీలుగా ఉండవలసిన అవసరత ఉన్నది. తర్వాత మరి యొక్క చిన్న క్లాసులకు అంటే 1 to 5th వాళ్ళకు ముఖ్యంగా ఈ యొక్క ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఈ యొక్క 1 to 5th వాళ్ళకు హోంవర్క్ అనేది ఇవ్వదు సార్. ఇవ్వకుండా ఉంటే ఆ యొక్క బరువును కొంచెం మనం తగ్గించవచ్చు. తర్వాత ఈ యొక్క నోట్బుక్స్ పెద్ద పెద్ద నోట్బుక్స్ కాకుండా 200 పేజీ 300 పేజీ నోట్బుక్స్ కాకుండా 100 పేజీలను తర్వాత అటువంటి నోట్బుక్ చిన్న నోట్బుక్స్ ఇంతకుముందుకు చిన్న మనం చదువుకున్నప్పుడు అవి పెద్ద లాంగ్ నోట్బుక్స్ రావడం. తర్వాత ప్రతి పాఠశాల లోపల ఇంకా ప్రైవేట్ పాఠశాలలో అయితే వర్క్ బుక్లు పెడతా ఉన్నారు. దాంతో పాటుగా దానికి సంబంధించిన గైడ్లు పెడతా ఉన్నారు. దానికి మరి యొక్క రఫ్ నోట్ బుక్స్ పెట్టాను. దాని వల్ల కూడా దాని యొక్క బరువు ఎక్కువైతా ఉంటుంది. కాబట్టి తరగతి లోపల మరి యొక్క టైం టేబుల్ అనుసరించి యొక్క పాఠ్య పుస్తకాలు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తర్వాత బ్యాగ్ సైజు కానీ ప్రతి ఒక్క మరి యొక్క స్టేజీని బట్టి అంటే తరగతిని బట్టి బ్యాగ్ సైజు ఉండాలి. ఆ వాటి లోపల ఎప్పటికప్పుడు బ్యాగులు కూడా శుభ్రం చేసుకొని దాంట్లో వేస్ట్ మెటీరియల్ తీసివేసి మరి ఆ రోజు తీసుకుపోయే దాన్ని ఎప్పటికప్పుడు బ్యాగును కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. తర్వాత ఇకపోతే మనం ఆ యొక్క బ్యాగ్ విషయంలో వచ్చినట్టయితే యాజమాన్యం కూడా మరి ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు చేసి దాని లోపల మరి వారికి కావాల్సిన సదుపాయాలు వాటర్ బాటిల్ కూడా పిల్లవాడిని ఇంటికాడ నుంచి తీసుకుపోకుండా కొంచెం వాటర్ బాటిల్ తీసుకొని పోయి అక్కడ పోయిన తర్వాత ఇంకొక వాళ్ళు మంచి అంటే ప్యూరిఫైడ్ వాటర్ ఇచ్చినట్టయితే మరి యొక్క మౌలిక సదుపాయాలు కలిగించినట్టయితే ఈ బ్యాగ్ బరువును కూడా మనం తగ్గించే అవకాశాలు ఉన్నాయి సార్. మరి ఈ యశ్పాల్ కమిటీ ఆ రోజే సూచించింది. ఏమని సూచించింది అంటే రెడ్యూస్ సిలబస్ కాంటెంట్, తర్వాత రెండోది అంటే రిస్ట్రిక్షన్ ఆన్ కరికులం, తర్వాత మరి శిశు కేంద్రీకృతమైన విద్యను అందించాలి. మనము ఈ బట్టి పద్ధతిని తీసివేసి మనము ఎక్స్పీరియన్స్ అంటే యాక్టివిటీ బేస్డ్ మెథడ్ మనం ఉపయోగించినట్టయితే ఈ యొక్క బరువును మనం తగ్గించవచ్చు అనేది ఆ రోజు నుంచి చూపెట్టింటారు. తర్వాత నో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ నర్సరీ స్కూల్స్ కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ప్రైవేట్ యాజమాన్యాలు పెడతా ఉన్నాయి. అటువంటి ఎగ్జామ్ మరి యొక్క వివి కూడా ఏది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉండొద్దని, హయ్యర్ ఎడ్యుకేషన్ లో కూడా రిఫార్మ్స్ తీసుకురావాలని, అదే విధంగా ఎంకరేజింగ్ ఐఐటీస్ ఏఐఎంస్ తర్వాత మిగతా మరి రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏర్పాటు చేయాలని 1993 నుంచే ఎంపసైజ్ చేశారు సార్. ఇవన్నీ కూడా చేయాలని. మరి ఇప్పుడు ఈ స్కూల్ బ్యాగ్ రెడ్యూస్ లోపల మనం గమనించినట్టయితే మరి మధ్యప్రదేశ్ యొక్క గవర్నమెంట్ మరి నెలకోసారి స్కూల్ బ్యాగ్ ను వాళ్ళు స్కూల్ బ్యాగ్ లేకుండా వాళ్ళు తీసుకొని మరి పాఠశాలకు రావాలని మరి విద్యార్థులను ఆదేశిస్తారు. అదే విధంగా కర్ణాటక గవర్నమెంట్ చూసినట్టయితే ఈ వీరి యొక్క సూచనల మేరకు 50% ఆఫ్ సిలబస్ ను వాళ్ళు తగ్గించి ఈ స్కూల్ బ్యాగ్ యొక్క బరువును కూడా తగ్గించారు సార్. అదే విధంగా ఉత్తరాఖండ్ వాళ్ళు కూడా ఈ యొక్క వెయిటేజ్ ని తగ్గించడానికి వాళ్ళు కూడా నెలకు ఒకసారి మరి ఒక వితౌట్ అంటే స్కూల్ బ్యాగ్ లేకుండా రావాలని మరి సూచించడం జరుగుతా ఉంది. మరి అదే ఎంపీ గాని తర్వాత పంజాబ్ లో కూడా మంత్లీ వన్స్, మరి మన రాష్ట్రంలో మనం చూసినట్టయితే ప్రతి నెల మరి ఒక 4వ మరి శనివారం నాడు మరి స్కూల్ బ్యాగ్ లేకుండా వచ్చి విద్యార్థులు ఆహ్లాదకరంగా ఆడుకొని పాడుకొని తర్వాత అదే విధంగా ఫీల్డ్ ట్రిప్పులు తిరిగి ఇటువంటి అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం చాలా మరి సహకారం చేస్తుంది సార్. ఇంకా మనము ఈ యొక్క స్కూల్ బ్యాగ్ తగ్గించి మరి ముందుకు పోవాల్సిన అవసరత ఉన్నది. మరి మనకి ఎంతైతే జ్ఞానం కావాలో దాని నుండే యొక్క కరికులం నుంచి మన సిలబస్ రూపొందించినట్టయితే స్కూల్ బ్యాగ్ యొక్క బరువు తగ్గుతుంది సార్. ఓకే సార్. ఓకే, జంగిలి దర్శన్ గారు ఉన్నారా? దర్శన్ గారు ఉన్నారా?
సార్ ఇప్పుడు మన డిబేట్లో పాల్గొన్నటువంటి ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఎంఈఓ గారు ఉన్నారు, అదేవిధంగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. వీరు చెప్పిన విధంగా ఏదైతే పాఠశాల లోపల విద్యార్థుల బ్యాగుల బరువుల వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయో, తర్వాత ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, దీని మీద కంక్లూడ్గా మీరు విద్యార్థి నాయకుడు దళిత బహుజన స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్గా కంక్లూడ్ ఒక 2 నిమిషాల్లో మీరు ముగించండి చెప్పేసి. సార్ ముఖ్యంగా మంచి అంటే నాకు ఈరోజు మన జక్కుల దేవానందం సారు మాట్లాడినటువంటి అభిప్రాయాలు, అదేవిధంగా మన డానియల్ సార్ కూడా మాట్లాడినటువంటి అభిప్రాయాలను నేను ఏకీభవిస్తాను సార్. ఏంటి అంటే న్యాయబద్ధంగా చెప్పిర్రు అని చెప్పేసి అనిపించింది సార్. ఈ సందర్భంగా ముఖ్యంగా నేనేమంటా ఉన్నాను అంటే సార్, ప్రభుత్వం వీడియో ఆన్ చేసుకోండి ఒకసారి. దర్శన్ గారు వీడియో ఆఫ్ లో ఉంది, వీడియో ఆన్ చేసుకోండి ఒకసారి. ఆడియోలో ఇస్తాను సార్, అంటే వీడియో రావడానికి ఇక్కడ పవర్ పోయింది. ఓకే 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 ఆడియోలో ఇవ్వండి, పర్లేదు. రూపంలో నేను ఇస్తాను సార్. కంక్లూడ్ చేసేయండి. ఇప్పుడే వచ్చింది సార్. ఓకే కంక్లూడ్ చేయండి సార్. ఈ సందర్భంగా ఏంటి అంటే సార్, నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా విద్యార్థి సంఘాల పక్షాన డిమాండ్ ఏంటంటే, ఖచ్చితంగా మన దేవాదానం సార్ అన్నట్టు కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, మిగతా ప్రభుత్వాలు ఎట్లయితే రివ్యూ పెడతాయో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇట్లనే ఉండాలి అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నా సార్. ఇంకోటి యశ్పాల్ కమిటీ సార్ మంచి పాయింట్ లేవనెత్తిండు దేవాదానం సారు. యశ్పాల్ కమిటీ అప్పుడు సూచించింది. అదేవిధంగా విద్యా హక్కు చట్టంలో కూడా కొన్ని చట్టాలు తీసుకొచ్చింది సార్. అంటే ఎంతసేపటికి నేను అంటా ఉన్నాను సార్, ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్గదర్శకాలు అమలయ్యేటట్లు ప్రభుత్వాలు స్కూల్ హెడ్ మాస్టర్ కానుంచి ఎంఈఓ నుంచి డిఈఓ నుంచి స్టేట్ డైరెక్టర్ వరకు వీళ్ళు అమలు చేస్తే ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి అంటే పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. నేను అంటున్నా సార్, నేను సార్ ఏంటంటే మన రాజ్ మహమ్మద్ సార్ కి నేను వ్యతిరేకం కాదు సార్. అన్నట్టు ఎవరి ఉద్దేశాలు డిబేట్ పెట్టేదే, ఎవరి ఉద్దేశాలు తెలియనికే డిబేట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. నేను నాకు మన ఫోర్సైట్ టీవీ ఛానల్ ద్వారా మాట్లాడడానికి మరి ముఖ్యంగా అంటే యువతను విద్యార్థి లోకాన్ని ఎంకరేజ్ చేస్తున్న మన ప్రసన్న సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. కానీ మా ఆవేదన ఒకటే సార్, మేము అంటా ఉన్నాము చెప్పండి సార్, ప్రభుత్వ హెడ్ మాస్టర్స్ అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు నిజాయితీగా పనిచేస్తున్నారు సార్. కొంతమంది వాళ్ళకి నేను విద్యార్థులుగా 2 చేతులు జోడిస్తున్నా. అయితే సార్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ప్రభుత్వ హెచ్ఎంస్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతసేపటికి పేరెంట్స్ మీద నేపం వేసి చేయాలనేటువంటి కంక్లూడ్ చేసేయండి. టైం లేదు, కంక్లూడ్ చేసేయండి. కంక్లూషన్ ఏంటంటే సార్, ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వము సీరియస్ గా తీసుకొని అవసరమైతే మోడీ ప్రభుత్వం కావచ్చు దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యను అంటే ప్రభుత్వ పాఠశాలను రద్దు చేయాలి, అవసరమైతే ప్రభుత్వ విద్యను అంటే ప్రైవేటు విద్యను బంద్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము పునరాశలో చేయాలి. ఏంటంటే విద్యార్థుల బరువును జీవో నెంబర్ 22ను 2017లో తీసుకొచ్చినటువంటి జీవో ఎట్లయితే తెచ్చారో అవసరమైతే మళ్ళీ రివ్యూగా మళ్ళీ ఒక సర్వే పెట్టి ఎట్లా ఉన్నది 8 సంవత్సరాలు అవుతా ఉన్నది కాబట్టి. ఓకే దర్శన్ గారు, మీ విలువైన అభిప్రాయాలు చెప్పినందుకు, అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్నందుకు విద్యార్థి నాయకులు డిబిఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ గారికి, అదేవిధంగా రిటైర్డ్ ఎంఈఓ బద్దం డానియల్ గారికి, అదేవిధంగా రిటైర్డ్ ప్రిన్సిపల్ రాజ్ మొహమ్మద్ గారికి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ జక్కుల దేవాదానం గారికి అందరికీ కూడా ఈ డిబేట్లో పాల్గొని ధన్యవాదాలు తెలియజేస్తూ ఫోర్ సైడ్స్ టీవీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మేము విన్నవించుకుంటా ఉన్నాం. చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ చదివిన చిన్న పిల్లలు, అటువంటి పిల్లలు 1/4 క్వింటాల్ వెయిట్ వేసుకొని స్కూళ్ళకి వెళ్తూ ఉన్నారు. వారి యొక్క బంగారు భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అయినటువంటి విద్యార్థులు వారు అనేక ఒత్తిళ్లకు లోనవుతూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దనే విద్యాశాఖ ఉంది కాబట్టి మేము ఫోర్ సైడ్స్ టీవీ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండే విధంగా, ప్రభుత్వ ఆదేశాలు పాటించే విధంగా కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు కాపాడాలని చెప్పి కోరుతూ ఈ డిబేట్ ఇంతతో ముగిస్తున్నాం. కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ.